మిర్యాలగూడ డివిజన్ పోలీస్, మిర్యాలగూడ 2000 పోలీస్ స్టేషన్ వారు 2 days బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్లు, ప్రాపర్కి సంబంధించిన స్క్రాప్ సామాన్లు అనుమానాస్పదంగా ఉంటే ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు YTPS యాదాద్రి తప్పని పవర్ స్టేషన్కి తీసుకువస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అక్కడ వెరిఫై చేస్తే కూడా ఈ స్టోలెన్ లాగా మనకి తెలిసింది. అది తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయ ఈజ్ నేటివ్ ఆఫ్ మిర్యాలగూడ టౌన్. అతను 6 members విలేజర్స్, వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజర్స్ని, వీరపాల గ్రామం, ఇంకా తాళ్ళ వీరపగూడెం గ్రామం, ఇలాంటి గ్రామాలకి విలేజెస్ని ఆర్గనైజ్ చేసి ఒక 6గురిని డైలీ BHAకి సంబంధించిన ఒక డంప్ యార్డ్ ఉంటుంది. అంటే ఆ డంప్ యార్డ్ నుంచి వాచ్మెన్స్ అప్పుడప్పుడు లేనప్పుడు, వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్ అనేది దొంగతనం చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్, ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 బత్తుల జానకిరామ్ అదంతా ఆ బెల్ట్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీను తీస్తారు. మేకల సీను ఇదంతా కూడా మళ్ళీ హైదరాబాద్లో కన్సల్ట్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది. ఇది మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 months నుంచి కూడా ఇది చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 days 15 days ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రెడీ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మొత్తం ఇదంతా ఆర్గనైజ్గా నడుపుతారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 lakhs వరకు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అది ప్రొడ్యూస్ టుడే కోర్టుకి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో ఒకటి 379 BHA వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉన్నది. నిన్న మనము మళ్ళీ మిర్యాలగూడ 2000 పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్డ్ 303 317 BNS కింద కేసు పట్టుకున్నాము. ఇంకోటి మిర్యాలగూడ 1 townలో కూడా 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్లు ఉంటే మేకల సీను కొట్టడం జరిగింది. ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది. సో మేకల సీను మోస్ట్లీ మన దగ్గర 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతన్ని వాళ్ళ రిమాండ్కి పంపడం జరుగుతున్నది. అదేవిధంగా అతని మీద హిస్టరీ షీట్ కూడా మనం డెఫినెట్గా ఓపెన్ చేస్తాం. సో ఆన్ ద హోల్ ఇదంతా కూడా మిర్యాలగూడ DSP గారి ఆధ్వర్యంలో CCS టీమ్, ఇంకా మిర్యాలగూడ 1 town 2 town ఇన్స్పెక్టర్ అందరూ కూడా కలిసి ఈ ఆపరేషన్ ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్.